అందరికీ చక్కగా ఈ విశ్వవసనామ సంవత్సర శుభాభినందనలు. మనం ఇప్పుడు మేషరాశి వారికి వచ్చేసరికి సంవత్సరం ఏంటంటే ఆదాయం వచ్చేసి 2 ఉంది, వ్యయం 14 ఉంది. అలాగే మీకు ఏదైతే షష్టగ్రహ కూటమి వస్తుందో వీళ్ళందరూ కూడా వ్యయంలో పడ్డారు. 6 గ్రహాలు కూడా మేషరాశి వ్యయంలో పడ్డాయి. అది కూడా కొంచెం మేషరాశి వాళ్ళకి చూసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్గా మాత్రం కొంచెం ఆచితూచి ఫైనాన్షియల్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. రాజపూజ్యం 5 ఉంది, అవమానం 7 ఉంది. కనుక ఏంటంటే మనకేమి ఈ గౌరవ అభిమానాలకి అవమానాలకి ఇబ్బంది ఏం లేదు. ఒక్క ఫైనాన్షియల్ విషయంలో మాత్రం వృధా ఖర్చులు మీ అంతా మీరు నియంత్రించుకుని ఒక ప్రోగ్రాం ప్రకారం చక్కగా సేవింగ్స్ చేసుకుంటూ మీరు వ్యక్తిగతంగా నిర్ణయం చేసుకుని కంట్రోల్ చేసుకోవాల్సిన ఖర్చుల్ని వృధా ఖర్చుల్ని తగ్గించుకోవాల్సిన అవసరం మీకు సూచించవలసిన విషయం. ఇకపోతే వృషభ రాశి వారికి వచ్చేసరికి ఏంటంటే ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది. వీళ్ళు కూడా ఏంటంటే ఆదాయం వస్తుంది కదా అని వృధా ఖర్చులు పెట్టుకోకుండా ఈ అమౌంట్ని సర్ప్లస్ చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే భవిష్యత్తుకి మనకి బాగా ఉపయోగపడుతుంది. చక్కగా వీళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి కూడా వీళ్ళకి వచ్చి లాభస్థానంలో ఉంది వృషభ రాశి వాళ్ళకి మీనం. సో ఏంటంటే వీళ్ళకి చక్కగా ఆదాయం బ్రహ్మాండంగా 11 ఉంది, వ్యయం 5 ఉంది. కాబట్టి వచ్చిన అమౌంట్ని వృధా చేయకుండా చక్కగా ఏదన్నా ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ల్యాండెడ్ ప్రాపర్టీలో కానీ పెట్టుకుంటే ఎప్పుడూ కూడా బంగారం కానీ స్థలం కానీ రేటు పెరుగుతుంది. స్థలం వివాదాలకు వచ్చే పరిస్థితి కొన్ని చోట్ల ఉంటుంది, కానీ బంగారం అయితే వివాదాలు కాదు. మీ బంగారం మీ దగ్గర ఉంటుంది, అత్యవసరంగా లోన్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అధికంగా ఉన్నటువంటి ఆ సర్ప్లస్ని చక్కగా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి రాజపూజ్యము 1 ఉంది, అవమానం 3 ఉంది. అది ఇబ్బంది ఏం లేదు, చక్కగా ప్రశాంతంగా మనకు జీవితం వెళ్ళిపోతుంది. ఇకపోతే ఈ సంవత్సరం విశ్వవసనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 14 ఉంది, వ్యయం కేవలం 2 ఉంది. అంటే అత్యధికమైన ఆదాయం ఉంది. అందుకని అంటే వీళ్ళకి కూడా ఈ షష్టగ్రహ కూటమి మీకు ఎక్కడొస్తుంది, చక్కగా దశమ స్థానంలో వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఆదాయం 14 ఉన్నది, వ్యయం 2 ఉన్నది. కాబట్టి వీళ్ళు కూడా వచ్చినటువంటి ప్రాపర్ మనీని మీ ఇంట్లో ఎవరైతే మిథున రాశి వారు ఉంటారో భర్తో భార్యో పిల్లలో ఎవరుంటో చూసుకుని వాళ్ళని జాగ్రత్తగా ఫైనాన్షియల్గా దాన్ని వచ్చిన సర్ప్లస్ అమౌంట్ని నిల్వ చేసుకుని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని స్పెక్యులేషన్స్లో పెట్టబాకండి దయచేసి. మీకు అందుబాటులో ఉంటే మీకు ఎప్పుడైనా ఉపయోగపడేది బంగారం చాలా ఉపయోగపడుతుంది. అందులో ఈ సంవత్సరం మనకి రజతము బంగారం రేటు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చక్కగా బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకోండి మిథున రాశి వారు. సంవత్సరం మంచిగా ఉపయోగపడుతుంది. వీళ్ళకి చక్కగా రాజపూజ్యత 4 ఉంది, అవమానం 3 ఉంది. చక్కగా గౌరవ మర్యాదలు కూడా లోటు లేదు. ఇకపోతే ఈ సంవత్సరం విశ్వవసనామ కర్కాటక రాశి వారికి వస్తే ఏంటంటే ఆదాయం 8 ఉంది, వ్యయం 2 ఉంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి కూడా నవమంలో వస్తుంది. చక్కగా ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి బాగా పనికి వస్తుంది. కాబట్టి వీళ్ళు శుభ్రంగా ఆదాయం బ్రహ్మాండంగా 8 ఉంది, వ్యయం అందులో 4వ ఉంటుంది కాబట్టి 2 ఉంది. కాబట్టి చక్కగా వీళ్ళు కూడా సర్ప్లస్ అమౌంట్ని వెండి బంగారం మీద పెట్టుబడి పెట్టుకోండి. నాకే బంగారం షాపు లేదండి, మీకు కోసం చెప్తున్నాను అన్న విషయం. అలాగే రాజపూజ్యం 7 ఉంది, అవమానం 3 ఉంది. కనుక వీళ్ళకి గౌరవ మర్యాదలు కానీ ఏమన్నా లీడర్షిప్ క్వాలిటీస్లో పెరగడం కానీ ఏమైనా అసోసియేషన్లో పోటీ చేయటం కానీ వీళ్ళకి రాజపూజ్యం 7 ఉంది. కాబట్టి పొలిటికల్ పీపుల్ కానీ లీడర్స్ కానీ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఏంటంటే చక్కగా వీళ్ళకి హిట్ అవుతుంది. నవమంలో షష్టగ్రహ కూటమి కూడా ఉంది కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాబట్టి నవమస్థానంలో కారకత్వంగా మీరు కర్కాటక రాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఈ సంవత్సరం గౌరవ మర్యాదలు పొందుతారు. ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తులు చేసినా, ఏం చేసినా, యూట్యూబ్లు చేసినా, సినిమాలు చేసినా, లేకపోతే ఏదైనా ప్రాపంచికమైన స్టేజ్ ఆర్ట్ చేసినా ఐడెంటిఫికేషన్ హైలైట్ అవుతారు. మీరు కర్కాటక రాశి వాళ్ళ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి మీరు బ్రహ్మాండంగా ఉపయోగించుకోండి. సింహరాశి వాళ్ళకి ఆదాయం 11 ఉంది, వ్యయం కూడా 11 ఉంది. అంటే మంచి ఇన్కమ్ వస్తుంది, అంతా వృధా ఖర్చు చేస్తారు సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం. కనుక ఏంటంటే దాన్ని ఈ ఖర్చుని కనుక 11ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఆదాయం అంతా మిగులవుతుంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంటు 2 బాగున్నాయి, చక్కగా సంపాదిస్తాడు, చక్కగా లగ్జరీగా అనుభవిస్తాడు. కానీ ఏంటంటే దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మంచిది. కాకపోతే ఈ షష్టగ్రహ కూటమి కూడా మీకు చక్కగా 8వ స్థానంలో ఉంది. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయాల్లో కేర్ తీసుకోవడం అనేది మంచిది. వీళ్ళకి రాజపూజ్యం 3 ఉంది, అవమానం 6 ఉంది.
ఈ అవమానం 6 ఎక్కడొస్తుంది? ఈ వృధా ఖర్చుల్లోనే వ్యయం 11 ద్వారానే ఈ అవమానం వస్తుంది కాబట్టి అన్నెసరీ ఎక్స్‌పెండిచరు అనవసరమైన వాళ్ళకి పార్టీలు, అనవసరమైన వాళ్ళకి జల్సాలు చేయకుండా ఉంటే మీకు చాలా మంచిది సింహరాశి వాళ్ళకి. అలాగే కన్యా రాశి వాళ్ళకొచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి 14 చక్కగా ఉంది ఆదాయం. వ్యయం కేవలం 2 ఉంది. అంటే ఏంటంటే వీళ్ళకి షష్టగ్రహ కూటమి చక్కగా 7వ స్థానంలో వస్తుంది. వ్యాపారంలో, బిజినెస్‌లో, భార్యాభర్తల్లో వస్తుంది కాబట్టి చక్కగా భార్యకి నగలు కొనిపెట్టండి, చాలా సంతోషిస్తారు. భర్తకి చక్కగా బ్రాస్లెట్ లాంటిది కొనుక్కోండి, సంతోషిస్తారు. చక్కగా పిల్లల పేరున ఏమన్నా చక్కగా మీరు పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేయండి, వచ్చిన ఆదాయాన్ని వృధా చేసుకోబాకండి. వ్యాపారంలో కూడా పెట్టుబడి పెట్టండి, స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో కాకుండా వచ్చిన 14% ఆదాయాన్ని మినిమంగా చక్కగా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే వ్యయం కేవలం 2 ఉంది మీకు. ఖర్చు పెట్టాలని సింహరాశి వాళ్ళకి ప్రేరణ కూడా కలగదు, ఖర్చులు కూడా ఉండవు. కానీ వచ్చిన దాన్ని అలాగే పెట్టినందువల్ల ఏంటంటే మనకి జరిగే పెద్ద మోసం ఏంటంటే అయిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, మీ దగ్గర నుంచి ఆదాయం ఉంది కదా కాస్త ఇవ్వండి అని చెప్పి తీసుకెళ్ళిపోతే మీరు పులుసులో పడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా వచ్చిన దాన్ని 10 లక్షల ఆస్తి కొని 8 లక్షలు ఇన్వెస్ట్ చేసేసి 2 లక్షలు అప్పు పెట్టుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఇంకా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇల్లు కూడా డెప్ట్లోంచి బయటకు వస్తుంది, మీకు ఆదాయం ప్రాపర్గా ఇన్వెస్ట్ అవుతుంది. అలాగే రాజపూజ్యం, అవమానం కూడా 6, 6 ఉన్నాయి. చక్కగా గౌరవాభిమతాలు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి కన్యారాశి వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం. ఇక విశ్వాసనామ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి 11 ఆదాయం ఉంది, 5 వ్యయం ఉంది. వీళ్ళకి కూడా అద్భుతమైన ఆదాయం ఉంది కాబట్టి వీళ్ళు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్గా చేసుకోండి. అందరికీ చెప్పేది చక్కగా మంచి దాంట్లో, మీకు ఇబ్బంది కలిగిన వాటిలో, వివాదాస్పదం కాని వాటిలో, మోసపోయి స్పెక్యులేషన్లో ఇబ్బంది పడే వాటిలో కాకుండా వచ్చిన ఆదాయం చక్కగా అందరూ జాగ్రత్తగా చేసుకోండి. రాజపూజ్యం, అవమానం, గౌరవం 2 ఉంది, అవమానం 2 ఉంది. చక్కగా మీరు అడక్వేట్గా ఎవరితో ఇబ్బందులు లేకుండా విపరీతమైన ఫేమ్ రావటం, విపరీతమైన అవమానాలు పడే కంటే కూడా మన కడుపులో చాలా కదలకుండా, మనకి ఇబ్బంది లేకుండా మనం చక్కగా బ్యాలెన్స్గా, తులారాశి అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇలా ఉంది. ఇక ఈ విశ్వాసనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి వచ్చేసేనంటే ఆదాయం 2 ఉంది, వ్యయం 14 ఉంది. ఇప్పుడు చెప్పిన రాశులన్నింటిలో కూడా వృశ్చిక రాశి వాళ్ళు చాలా కేర్ తీసుకొని ఉండవలసిన అవసరం ఉన్నది. కనుక మీరు ఇది గుర్తుపెట్టుకుని మనకి చక్కగా ఈ గ్రహకూటమి కూడా మీకు 6లో పడింది, షష్టాష్టమాల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. కనుక ఏంటంటే ఆయుష్ పరంగా జాగ్రత్తగా చూసుకోండి, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా చూసుకోండి. వ్యయం కూడా ఎక్కువ ఉండటం వల్ల ఆర్థిక పరిపుష్టి లేదు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు మన కుటుంబంలో ఎవరైనా ఉంటే వీళ్ళ తల్లిలో, తండ్రో, భార్యో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆదాయ వనరులు అనుకోకుండా పడిపోయే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఇబ్బంది లేదు, బట్ ఇప్పటికీ చదువుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి వ్యాపారస్తుల్లో ఉన్న వాళ్ళు, బిజినెస్లో ఉన్న వాళ్ళకి వృశ్చిక రాశిలో ఉంటే వాళ్ళకి మిగతా కుటుంబ సభ్యులు సపోర్టింగ్గా ఉండి వాళ్ళ చేత ఏమీ ఇన్వెస్ట్మెంట్ చేయించకుండా ఉంటాం ఈ సంవత్సరం చాలా మంచిది. అలాగే రాజపూజ్యం 5 ఉంది, అవమానం 2 ఉంది. చక్కగా గౌరవ మర్యాదలకైతే ఏ లోటు లేదు. అలాగే ఇక ధనుస్సు రాశి వారికి వస్తే ఏంటంటే సంవత్సరం ఆదాయం 5 ఉంది, వ్యయము 5 ఉంది. అలాగే మనకి రాజపూజ్యం 1 ఉంది, అవమానం 5 ఉంది. కనుక ఏంటంటే ఆదాయ వ్యయాలకు ఇబ్బంది లేదు. ధనుస్సు రాశి వాళ్ళు చాలా అడక్వేట్గా, చాలినంత పద్ధతిలో పర్ఫెక్ట్గా ప్రశాంతంగా వెళతారు. ఇకపోతే ఏంటంటే కొంచెం అవమానం పాళ్ళు ఎక్కువ ఉంది కాబట్టి అన్నెసరీ క్వారల్స్కి ఎంటర్ కాకుండా, డిస్ప్యూట్స్లో ఎంటర్ కాకుండా, ఏ మాట వచ్చినా సర్దుకుపోయే మనసును ఏర్పరచుకుంటే వీళ్ళకి సంవత్సరం బాగా ఉంటుంది. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం వచ్చేసి 8 ఉంది, వ్యయం 14 ఉంది. ఇవి జనరల్గా ఎవరికైనా ఉండే రాశి ఫలాల్లోనే ఉంది కాబట్టి కొంచెం అనవసరమైన ఖర్చులు, ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడం చాలా అవసరము. రాజపూజ్యం 4 ఉంది, అవమానం 5 ఉంది. కాబట్టి వీళ్ళు కూడా ప్రాపర్గానే గైడ్ చేసుకుంటూ ముందుకు వెళితే మనకి పెద్దగా అవమానాలు ఏమీ లేవు. రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం అంతే ఉంది కాబట్టి బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం ముఖ్యమైనది.
మీ ఇంట్లో ఎవరున్నారో చూసి వీళ్ళ చేత అనవసర ఖర్చు కాకుండా, అనవసర ఎక్స్‌పెండిచర్ కాకుండా, అన్నెసెసరీ పెట్టుబడులు కాకుండా చూసుకోవండి. లేతే అది క్షవరం అయిపోతుంది కాబట్టి అది జాగ్రత్తగా చూసుకుని మీరు జాగ్రత్తగా నడుచుకోండి. ఇక కుంభరాశి వాళ్ళకి సంవత్సరం అలాగే ఉంది. చక్కగా ఆదాయం 8 ఉంది, వ్యయం ఉంది. వీళ్ళకి కూడా ఏంటంటే అన్నెసెసరీ ఖర్చులు తగ్గించుకోండి. వీళ్ళకి గౌరవం బాగా పెరుగుతుంది, 7 ఉంది, అవమానం 5 ఉంది. ఇకపోతే మీనరాశి వాళ్ళకొస్తే చక్కగా ఆదాయ వ్యయాలు 5 ఉన్నాయి. చక్కగా ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉంటారు వీళ్ళు. చక్కగా కంఫర్టబుల్ లైఫ్లో ఉంటారు. అది ఉభయోచర రాశి కాబట్టి వీళ్ళు చాలా కంఫర్టబుల్ లైఫ్లో నడుస్తారు. వీళ్ళకి గౌరవం చక్కగా 3 ఉంది, అవమానం 1 ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కనుక ఏంటంటే కుంభరాశి వాళ్ళని చక్కగా గౌరవ మర్యాదలు ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు చాలా ఉధృతంగా ఆ ఫేమ్ని ప్రాపర్గా మనకు ఉపయోగపడే రీతిలో ఉపయోగించుకోండి. ఇంకా మీనరాశి వాళ్ళైతే 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దానిలో ఇబ్బంది ఏం లేదు. కనుక ఏంటంటే టోటల్గా అన్ని రాశుల వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం మేషరాశి వాళ్ళు, కొంచెం వృశ్చిక రాశి వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయండి. వాళ్ళ చేత అన్నెసరీ పెట్టుబడులు ఎక్కడా పెట్టించబాకండి. అందుకని ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది వెనక్కి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ 2 రాసుల వాళ్ళకి కొంచెం కేర్ తీసుకోండి. చక్కగా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా తొలతోగాలని ఈ విశ్వవసనామ సంవత్సరంలో ఈ కందాయ ఫలాలని మీకు వివరించడం జరిగింది. రాశి ఫలాలు విడిగా చెప్పడం జరిగింది. ఛానల్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఏ రాశి వాళ్ళకి విడివిడిగా సంవత్సరం అంతా ఎలా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా పంచాంగ శ్రవణంగా ఈరోజు మనం పంచాంగంలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో బ్రీఫ్గా తెలుసుకున్నాం ఒక ఎపిసోడ్లో. మీ అందరికీ కూడా సంతోషంగా ఉండాలని, మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఈ ఉగాది సంబంధంగా మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.